తెలుగు ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి కుమారుడైన జీవ రంగం మూవీతో మనందరికీ సుపరిచితమే. 2011లో రిలీజ్ అయిన మూవీ. తెలుగులోను తమిళ్లోను హ్యూజ్ బ్లాక్ బస్టర్. అప్పటి నుంచి జీవ కెరీర్ అనేది అయితే సెట్ కాలేదు. ఇంకా మూవీస్ చేస్తున్నాడు కానీ ఏది అంత స్థాయిలో హిట్ అయితే కాలేదు. రీసెంట్గా అయితే సూపర్ హిట్ కొట్టేశాడు జీవ. అది కూడా తమిళ్లో పొంగల్లో విజయ్ జననాయకన్ పోస్ట్పోన్ అయింది కదా, దాని ప్లేస్లో ఈ కొన్ని మూవీస్ అయితే వచ్చాయి తమిళ్లో. శివకార్తికేయన్ పరాశక్తి అయితే ఫ్లాప్ అయిపోయింది. కార్తీక్ వాతియర్ అటర్ ఫ్లాప్ అయిపోయింది. మిగిలిన పండాబర్లో అర్జెంటుగా వచ్చిన ఈ మూవీ తలైవర్ తంబి తలైవర్ అనే కామెడీ సినిమా సూపర్ హిట్ అయింది. ఆల్మోస్ట్ 35 crores వరకు అయితే ఎర్న్ చేసింది ఈ మూవీ. స్టోరీ విషయానికి వస్తే, జీవారత్నం ఓ పల్లెటూరికి సర్పంచ్. అందరికీ చేదోడు వాదోడులా ఉంటాడు. ఓ రోజు తన ఊరికి చెందిన ఇలవరసు కూతురు సౌజన్య పెళ్లి దగ్గరుండి జరిపించే బాధ్యతని తీసుకుంటాడు. ఉదయమే శుభకార్యం అనగా పక్కింట్లో ముసలివాడు చనిపోతాడు. ఓవైపు పెళ్లి సందడి, మరోవైపు చావు, విషాదం. ఈ రెండింటి మధ్య ఎలాంటి గందరగోళం ఏర్పడింది, జీవ ఈ సమస్యను ఎలా పరిష్కరించాడు అనేది స్టోరీ. సింపుల్గా చెప్పాలంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఫన్ రైడర్లో మూవీ ఉంటుంది. 1 hour 50 minutes ఉంది ఈ మూవీ అయితే. సూపర్ టైం పాస్ అని చెప్పాలి. తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. తెలుగు డబ్బింగ్ సూపర్. సింపుల్ కాన్సెప్ట్, పరిస్థితులను తగ్గట్టు వచ్చే కామెడీతో మలయాళంలో మనం ఎక్కువ చూస్తుంటాం ఈ మూవీస్. ఇదే టెంప్లెట్తో వచ్చిన ఈ మూవీ తలైవర్ తంబి తలైవర్. ఓ పల్లెటూరు, ఓ సర్పంచ్, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ, ఓ పెళ్ళి, ఓ చావు, వీటన్నిటిని పుట్టుకొచ్చింది ఈ కామెడీ. సీరియస్ ఇద్దరు సీనియర్స్ అయితే ఇందులో మనకు చక్కగా చేశారు. తంబి రామయ్య, ఇంకోరు ఇలవరసు జీవ. వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ అయితే బాగానే ఉంది. పల్లెటూళ్ళలో పంతాలు, పట్టింపులు లాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి కదా. ఇలా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే గొడవ కాస్త ఊళ్ళో విధ్వంసానికి ఎలా కారణమైంది అనే విషయాన్ని చాలా సరదాగా, కామెడీగా ఇందులో చూపించారు. మూవీ అయితే ఓవరాల్గా సూపర్. మూవీ ప్రారంభ సన్నివేశంలో ఓ వ్యక్తిని పిచ్చోడని ఊరు మొత్తం అంటుంది. జీవ కూడా మనసులో ఇలానే అనుకుంటాడు. కానీ చివరికి వచ్చేసరికి అతను తప్పితే ఊరంతా పిచ్చోళ్ళనే విషయాన్ని జీవ అర్థం చేసుకుంటాడు. ఇదే విషయాన్ని చూపించిన విధానం అయితే ప్రాక్టికల్గా బాగుంది. ఓవరాల్గా అయితే మూవీ చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో అవైలబుల్గా ఉంది.